పౌరుపాలైందులో తెలంగాణ అన్నది మొత్తం ఏమని చూసుకుంటా. ఏ షాప్ వదలలేవు, ఏ బట్ట షాప్ వదలలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడింది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో ఉండి నిరుపేదలు బాధపడుతుంటే ఈమె వస్తుంటే భయపడ్డారంట. నీ అటువంటి కుక్కలు మస్తు వచ్చిపోయినాయి నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు. వాళ్ళకు పొద్దున లేచి పాదాభివందనం చేస్తా. వాళ్ళందరి నుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. ఇలా చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటా ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యేని తిట్టావు, ఎలా అరేంజ్ చేసినావు? కథం. దాని గురించి మళ్ళీ మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యేని తిడతావు, ఎమ్మెల్యేలతో ఆదో సటన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు?